అనగా అనగా చాలా రోజుల క్రితం భారతదేశాన్ని చూసేందుకు ఒక విదేశీయుడు వచ్చాడు. ఇది అతని ప్రయాణం మొదలైన అద్భుతమైన రోజు. అతను ఒక సత్రంలో నివాసముండి ప్రతిరోజూ అక్కడికి దగ్గర్లో ఉన్న సుందర ప్రదేశాలను, వింతల్ని మరియు విశేషాల్ని ఎంతో ఉత్సాహంగా చూస్తూ తన ప్రయాణాన్ని సాగిస్తున్నాడు. అయ్యో, నా వస్తువులన్నీ ఏమయ్యాయి? ఎవరో దొంగిలించారు. అయ్యో! అతను ఎంతో కష్టపడి సంపాదించిన విలువైన ఆభరణాలను ఎన్నిటినో దోచుకుపోయాడు దొంగ. ఆ విలువైన వస్తువులన్నీ ఇప్పుడు లేవు. నా జీవితమంతా పోయినట్లు అనిపిస్తోంది. ఈ దొంగ ఎవరో మన మధ్య ఉన్నాడు. వాడిని పట్టుకోవడం కష్టమే. ఇది చాలా గంభీరమైన విషయం. మనం త్వరగా ఒక నిర్ణయానికి రావాలి. ఇక్కడ ఏం జరుగుతుందో తెలియాలి. ఏం పర్వాలేదు, నా దగ్గర ఒక అద్భుతమైన ప్లాన్ ఉంది. ఈ పని చేయండి, అంతా సర్దుకుంటుంది. మనం అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. భయం వద్దు అనుకోకు. మిత్రులారా, ఈ చీకటి గదిలో ఒక మహిమగల కోడి ఉంది. అది దొంగను గుర్తుపట్టగలదు. మీరంతా ఒక్కొక్కరుగా లోపలికి వెళ్లి ఆ కోడిని 2 చేతులతో తడిమి బయటకు రావాలి. దొంగ ముట్టుకోగానే ఆ కోడి కొక్కొరకో అని అరుస్తుంది. నేను దీన్ని ముట్టుకుంటే ఇది అరుస్తుంది. అప్పుడు నేను దొరికిపోతాను. అసలు దీన్ని ముట్టుకోకుండానే నేను ఇక్కడి నుండి బయటికెళ్ళిపోతాను. గది బయట యజమాని ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో అభినందిస్తూ వారి చేతులను గమనిస్తుంటాడు. వారి శ్రమను మరియు పనిని ఎంతో ఆదరణతో చూస్తూ వారిని లోపలికి ఆహ్వానిస్తున్నాడు. దొంగ దొరికాడు, వీడే ఆ దొంగ. 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 నన్ను క్షమించండి. నేను చేసిన తప్పుకు చాలా పశ్చాత్తాపడుతున్నాను. దయచేసి ఈ సామాన్లు తిరిగి తీసుకోండి. నా ప్రవర్తన పట్ల నేను నిజంగా సిగ్గుపడుతున్నాను. చూడండి, ఈ కోడికి మహిమ లేదు. దీనికి నల్లటి ఇంకు పూశాను. నిజాయితీ గలవారంతా కోడిని తాకారు, కాబట్టి వారి చేతులు నల్లబడ్డాయి. తప్పు చేసినవాడు ఎప్పటికైనా దొరికిపోతాడు. కాని దొంగ భయంతో దాన్ని ముట్టుకోలేదు. అందుకే వాడి చేతులు శుభ్రంగా ఉన్నాయి.